ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 3వ తేదీ జూన్ 2025. ఎప్పటిలాగే ఎస్ఎస్టీ టోకన్స్ అయితే మనకి 3 ప్లేసెస్లో అయితే ఇస్తున్నారు. విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి క్యూ లైన్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ ఎస్ఎస్టీ టోకన్ కౌంటర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఈవినింగ్ 5 to 6 PM లోపల ఎప్పుడైనా ఓపెన్ చేసి ఇస్తారు టోకన్స్ అనేవి. రేపటి రోజు దర్శనానికి మనం వెళ్ళాలి అనుకుంటే ముందు రోజు టోకన్స్ అయితే తీసుకోవాలి. రేపటి రోజు అంటే 4వ తేదీ రేపనమాట. 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు ఈరోజే ఇస్తారు. అది కూడా ప్రజెంట్ అయితే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి నైట్ 10 PM వరకు ఉండే టోకన్స్ అయితే ఇస్తున్నారు ఈరోజు. అండ్ దగ్గర 14,000 నుంచి 15,000 టోకన్లు అయితే ఉన్నాయి బ్యాలెన్స్. ఆ టోకన్స్ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. వీలైనంత వరకు తిరుపతికి ముందే వచ్చి క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ మనకి దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. వన్స్ టోకన్స్ అనేది ఈవినింగ్ 7 PMకి 8 PMకి కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బై ఇన్ కేస్ టోకన్స్ అనేవి మిగిలితే మాత్రం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా టోకన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అప్పుడప్పుడు అనమాట. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే నిన్నటి టోకన్స్ అనమాట. అంటే రెగ్యులర్గా 3వ తేదీకి సంబంధించిన టోకన్లు ఇస్తారు కదా, అలా ఎప్పుడైనా సరే బై ఇన్ కేస్ టోకన్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే ఇస్తారు. బేస్డ్ ఆన్ క్రౌడ్ అనమాట. ఒకరోజు ఇస్తారు, ఒకరోజు ఇవ్వరు. దానికి ఎవరు ఏం చేయలేరు కాబట్టి ముందే క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ డేకి టైం స్లాట్ అనేది దర్శనం టోకన్ అయితే మనకు దొరుకుతుంది. ఆ దర్శనం టోకన్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటీజీ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడే మనకి లగేజ్ కౌంటర్ అండ్ మొబైల్ కౌంటర్, డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ అయితే అక్కడే ఉంటుంది. క్యూ లైన్లోనే ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. అక్కడైతే వాళ్ళు తీసుకుంటారు. దానికి మనం ఫోటో తీసుకొని ఆ తర్వాత మొబైల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుంటారు. వన్స్ అక్కడ ఇచ్చిన తర్వాత దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ ముందుకైతే అవి వస్తుంది. అక్కడ లగేజ్ కౌంటర్ అండ్ బోర్డ్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే వాళ్ళకి చెప్పాలి. చెప్పితే మ్యాచ్ అండ్ ఫోటో కూడా చూస్తారు. ఆ రెండు మ్యాచ్ అయితే మనకైతే ఐటమ్స్ అనేవి మనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. టైం స్లాట్ దర్శనం అయితే అదే అండి. ఇంకోటి ఏంటంటే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా మనకి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అవి కూడా లిమిటెడ్ అయితే ఉంటుంది. 3,000 లోపల అయితే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6 AM లోపల కౌంటర్ అయితే ఓపెన్ చేస్తారు. టోకన్ ఇచ్చే కౌంటరు. అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి అయితే మనకి ఆటోస్, జీపులు, ఇలా కార్లు అవైలబిలిటీ అయితే ఉంటుంది. పర్ హెడ్ 150 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు హెవీగానే మనీ అయితే అడుగుతారు. మీరైతే బేరాలు మాత్రం కంపల్సరీ ఆడడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఆడండి, ఇంట్రెస్ట్ లేకుంటే యాజ్ యువర్ విష్ అనమాట. ఎంత అడిగితే అంత ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మోస్ట్లీ అందరూ 150 రూపీస్ నుంచి 200 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు శ్రీవారి మెట్టుకు. అలిపిరి స్టెప్స్ మార్గంలో అయితే టోకన్స్ అయితే ప్రజెంట్ అయితే ఇవ్వడం లేదు. అలిపిరి స్టెప్స్లో టోకన్ అయితే లేదు కాబట్టి ఎస్ఎస్టీ టోకన్స్ 3 ప్లేసెస్లో తీసుకొని మీరైతే అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిన రూల్ అయితే లేదు, బస్సులో వెళ్ళాల్సిన రూల్ అయితే లేదు. మీకు నచ్చినట్టు బస్ అయినా ఎయిదర్ బై వాక్ అయినా ఎలా అయినా మీ కన్వీనియంట్ చూసుకొని కొండపైకి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్నాము, అలిపిరి స్టెప్స్ మార్గంలోకి వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి అని అలాంటి అయితే లేదు ప్రజెంట్. ఓన్లీ శ్రీవారి మెట్టు దగ్గర టోకన్ తీసుకున్న వాళ్ళైతే ఆ మార్గంలో వెళ్ళిన తర్వాత 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాలి. ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే వాళ్ళైతే అక్కడే టోకన్స్ అనేవి ఇస్తారు ఎర్లీ మార్నింగ్. అలిపిరి స్టెప్స్ మార్గంలో అయితే టోకన్స్ అయితే ఇవ్వడం లేదు ప్రజెంట్. మేబీ జూన్ మంత్ రావడం వల్ల ఏమన్నా ఇచ్చే ఛాన్సెస్ ఉంటే మాత్రం చెప్పలేము. ఇచ్చారంటే లక్ అనమాట. నడుచుకుంటూ వెళ్తే ఇంకొంచెం ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా ఏం అప్డేట్ అయితే రాలేదు. వస్తే బాగుండు. బై ఇన్ కేస్ మనకి ఎస్ఎస్టీ టోకన్లు దొరకలేదు అనుకుంటే తిరుపతిలో స్టే చేసి శ్రీనివాసం ఆర్ విష్ణు నివాసంలో నెక్స్ట్ డే ఈవినింగ్ టోకన్లు అయితే ఇస్తారు. లేదంటే ఎర్లీ మార్నింగ్ లక్ ఉంటే దొరుకుతుందన్నమాట. ఈవినింగ్ అయితే ఎలా అయినా ఇస్తారు. ఈవినింగ్ టోకన్ తీసుకొని మళ్ళీ ఇంకో నెక్స్ట్ డేకి అయితే దర్శనానికి వెళ్ళొచ్చు. అంత టైం లేదు, మేము ముందే వెళ్ళాలి, ఈరోజే వెళ్ళాలి అనుకుంటే కొండపైకి డైరెక్ట్ వెళ్ళిపోయి సర్వదర్శనం
క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అది కూడా ఏటీజీఎస్ సర్కిల్ దగ్గర అయితే ఉంటుంది. నారాయణగిరి పార్క్, నారాయణగిరి పార్క్ లాగా ఉంటుంది. అక్కడికైతే వాళ్ళే జీపు వాళ్ళు తీసుకెళ్తారు. మీరు తిరుమలలో ఎక్కడ ఉన్నా సరే పర్ హెడ్ 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. అక్కడ కూడా బేరాలు అయితే ఆడాలండోయ్. బేరాలు ఆడుకుంటే కాని పని, మీ ఇంట్రెస్ట్ అనమాట అది. మామూలుగా అయితే 30 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అక్కడ మీ సర్వదర్శనానికి వెళ్ళాలంటే సర్వదర్శనం ఎస్హెచ్డి టోకన్కి సంబంధించిన టోకన్ దర్శనం చెప్పినా కూడా అక్కడ దింపుతారనమాట. మీ లొకేషన్లో ఎక్కడున్నా సరే పర్ హెడ్ అయితే 30 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఆ పైన మీ ఇంట్రెస్ట్ అనమాట. అక్కడ సర్వదర్శనంకి వెళ్ళిన తర్వాత టోకన్ అయితే ఇస్తారు. టోకన్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా టైం స్లాట్ అయితే వస్తుంది. ఆ టైం స్లాట్ వేరు, తిరుపతిలో తీసుకున్న టైం స్లాట్ డిఫరెంట్ ఉంటుంది. సర్వదర్శనం వేరే, తిరుపతిలో టోకన్ తీసుకొని వెళ్ళే సర్వదర్శనం టైమింగ్ వేరు, అది వేరనమాట. ఆ టైం స్లాట్ తగ్గట్టే మనకి టైమింగ్ అనేది ఉంటుంది. వన్స్ తిరుమలలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ వరాహస్వామి టెంపుల్, చాలా ఫేమస్. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వెంగబామ అన్నసత్రం అయితే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు చూడండి. ఇక్కడ కోనేరుకి నియర్లోనే ఉంటుంది. వరాహస్వామి దేవాలయంకి కొంచెం రైట్ సైడ్ అయితే మనకి కనిపిస్తుంది ఇది వెంగబామ అన్నసత్రం. వీలైతే ట్రై చేయండి విజిట్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే రాంబగీచా బస్ స్టాండ్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి అయితే నాన్ ఏసీ బస్సు 90 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ బస్ అయితే 110 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ప్రైవేట్ వెహికల్స్ అయితే చెప్పాల్సిన పని లేదు, అది డిపెండ్స్ ఆన్ అనమాట. కస్టమర్స్ బట్టే ఉంటుంది, భక్తులు బట్టే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లోకల్ టెంపుల్స్ విషయానికి వస్తే తిరుపతిలో చాలా ఉన్నాయి. కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, అండ్ గోవిందరాజస్వామి టెంపుల్, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, రామాలయం, శ్రీ కోదండ రామాయ స్వామి టెంపుల్ అని చెప్పి పిలుస్తారు. అండ్ గుడిమల్లెం, అప్పలాయగుంట, ఒకలామాత టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. తిరుమలలో అయితే జపాలి టెంపుల్ బాగా ఫేమస్. ఇప్పుడు టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది జపాలి టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి బాగా ఫేమస్. అండ్ ఈ టెంపుల్కి ముందర కోనేరు కూడా ఉంటుంది. ఓకే అండి, ఈరోజు ఎస్ఎస్టీ